మీనరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా ప్రతికూలమైనటువంటి అంశాలు ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. రాబోయే నెలన్నర వరకు కూడా అప్రమత్తంగా ఉండి ఏ కార్యక్రమాలు అయితే తలపెట్టారో అవి విజయవంతంగా పూర్తి కావడానికి గాను మౌన వ్రతాన్ని ఆచరించగలిగితే నిక్షేపంగా పనులు వాటంతటవే పూర్తవుతాయి. ఈ విషయాన్ని కాస్తంత నెమ్మదిగా గ్రహించుకోగలిగితే బాగుంటుంది. మౌన వ్రతం అంటే మాట్లాడకుండా ఉంటాం కదండి, అలా చేస్తే పనులెలా అవుతాయి అన్న నేపథ్యంలో మీకు ఆలోచనలు రావచ్చు. మౌన వ్రతం అంటే శాంత మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. ఎదుటి వ్యక్తితోటి మనకి ఘర్షణ ఏర్పడకుండా, ఇతరితర సంభాషణలకు వెళ్లకుండా వాళ్ళు అడిగిన దానికి మీరు సమాధానం చెప్పి వదిలేస్తే చాలు. అనవసరమైనటువంటి సంభాషణలకు గాని, కాన్వర్జేషన్స్, గాసిప్స్ కి గాని ఎట్టి పరిస్థితుల్లో తావివ్వద్దు. వీటి ద్వారా ఏమాత్రం ప్రయోజనం ఉండదు. ఏదైతే కార్యక్రమం మొదలు పెట్టారో, ప్రాజెక్ట్ అనుకోండి, శుభకార్యం అనుకోండి, ఇతరేతర ఏ విషయమైనా వ్యవహారమైనా ఇంట్లో వాళ్ళ విషయంలో కూడా అతిగా జోక్యం తీసుకొని వ్యవహరించద్దు. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండగలిగితే అన్ని విషయాలలో కూడా రాణింపు గుర్తింపు అనేది మీకే ఏర్పడుతుంది. ఈ రాశిలో రాహు యొక్క సంచారం రకరకాలుగా విచిత్రంగా మారుతూ ఉంటుంది. ఎప్పుడు ఏ ఏ గ్రహాలతో కలయిక లేదా వీక్షణం ద్వారా ఈయన యొక్క ప్రవర్తన గాని, మన జీవితంలో మార్పులు గాని అత్యంత వేగవంతంగా మారుతూ ఉంటాయి. ప్రతి ఒక్క విషయంలో కూడా మనం సంయమనంతో మనం నిరీక్షించగలిగితే ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఖచ్చితంగా ఏర్పడతాయి. ఈయన మనకి ఇచ్చినా ఇయ్యకపోయినా ఏలినాటి శని ప్రభావం ద్వారా మనకి ఖచ్చితంగా ఉపయుక్తమైనటువంటి ఫలితాలు అందక మానదు. కానీ ఈ రోజుల్లో మాత్రం మన యొక్క ఓపికని పరీక్షించే విధంగా ఈ యొక్క ఛాలెంజెస్ అనేవి గాని, మన చుట్టుపక్కల మారుతున్నటువంటి పరిస్థితులు గాని ఉంటాయి. అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా వహించండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అంతంత మాత్రంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలను మొదలు పెట్టాలన్న ఆలోచనలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారతాయి. తాత్కాలిక వ్యాపారాలలో లాభాలను అందుకోగలుగుతారు. గవర్నమెంట్ ఆఫీసర్లతో మాత్రం వేధింపులు తప్పకపోవచ్చు. జాగ్రత్త వహించండి. జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు విని ఊరుకోవటం ద్వారానే ఎక్కువగా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. మాట పెరిగితే అది ఎవ్వరూ ఆపలేరన్న విషయాన్ని గ్రహించి మెలగండి. దూర ప్రాంత బంధువుల నుండి శుభవార్తను వినగలుగుతారు. ఆహ్వానాలను అందుకోగలుగుతారు. శుభకార్యాల ప్రస్తావన ముడిపడుతుంది. నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కొత్త చదువులను చదవాలన్న ఆలోచనలు ముడిపడతాయి. సాంకేతిక విద్యా అవకాశాలని అందుకోగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని చదివించండి. ఏదైనా శైవ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినం నాడు అమృత మహాపాష్పత హోమాన్ని జరిపించి శివ పార్వతుల కళ్యాణాన్ని వీక్షించి అభిషేకం చేయించుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అన్ని వేళలా అనుకూలమైనటువంటి పరిణామాలు అందుకోవడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. చేయి దాకా వచ్చి చేయి జారిపోతున్నటువంటి అవకాశాలని అందుకోగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. ఓం నమః శివాయ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ దైవికం పొడితో కప్పు సాంబ్రాణితో ధూపం వేయండి. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి.